శబాష్ బాబాయ్ శబాష్. ఘనకార్యం చేశావనుకున్నా. ఖచ్చితంగా ఆ మంటల వెనకాల ఎవరిదో ఒకరిది హ్యాండ్ ఉంటుందనుకున్నా. నా అనుమానం నిజమైంది. వాళ్ళ నిశ్చితార్థం చెడిపోయిందన్న బాధున్నా మీకు మేలు జరగలేదని ఆనందంగా ఉంది. దీన్ని బట్టి ఏమర్థమైంది బాబాయ్ గారు? చెడపకురా చెడేవు అంటారే, అలాగే. అంటే ఏంటి నీ ఉద్దేశం? మీరు కడుపు మంటతో వాళ్ళ నిశ్చితార్థం జరగకుండా ఇదిగో ఈ భూతద్దంతో అగ్గి రాజేసి ఆర్పారని చెప్పి. భూతద్దం ఏంటి, అగ్గేంటి? ఇంకా తప్పేమీ లేదని చెప్పి ప్రయత్నం చేయకు. లేక మీరు మాట్లాడుకునేది నేనంతా విన్నాను. ఏమన్నావు? ఏం విన్నావు? అన్నదే విన్నా. మీరే ఆ నిశ్చితార్థంలో మంటలు మండించారని. మాకేం తెలీదు, మేం దాని గురించి ఏం అనుకోలేదు. వద్దులేక ఇంకా అబద్ధాలు ఆడద్దు. 100 సార్లు మీరు అబద్ధం అన్నా అది అబద్ధం అవదు. ధరణిని రూమ్లో లాక్ చేసి నువ్వే ఆ ప్లేస్కొచ్చి కూర్చున్నావని నాకు అర్థమైంది. నాది అబద్ధమని నువ్వేదో ఊహించుకుంటే అదేవి నిజమైపోదు. మాకేం తెలీదు. మళ్ళీ మీరే అంటూ వాదించొద్దు. మాకు కోపం తెప్పించొద్దు. మీ కోపం వస్తుందని భయపడాల్సిన అవసరం నాకు లేదు. ఈ నిజం అందరికీ తెలియజేస్తానుండండి. తెలియచేయి. ఇదంతా కల్పితమని మా మీద కోపంతో కల్పించే ఇలా కథలల్లి చెప్తుందని చెప్తాం.